హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల ఆవేదన. పెన్షన్ అనేది బహుమతి కాదు, ఇది గతంలో చేసిన సేవలకు ఇచ్చే గౌరవ చిహ్నం అని 1980 డిసెంబర్ 17 సుప్రీంకోర్టు సైతం తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పులో కూడా దీని గురించి స్పష్టంగా అయితే చెప్పేదన్నమాట సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే ఈ పెన్షన్లు ఇప్పటికీ ఎందుకు వివాదాలకు గురవుతున్నాయి, అసలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పెన్షన్ సంబంధించినటువంటి సమస్యలు ఏంటి అనేటి. ముఖ్యంగా పెన్షన్ పెండింగ్లు అండి. 5 డిఏల పెండింగ్ అయితే సమస్య ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. జనవరి నుండి ఇవి అమల్లోకి రావాలని ఉద్యోగ పెన్షనర్లు ఆశిస్తున్నారు. అలాగే పిఆర్సీ పే రివిజన్ కమిషన్ అమలు ఆలస్యం. 2020 పిఆర్సీ గురించి ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం పెన్షనర్లకు పెద్ద దెబ్బగా మారింది. ఇకపోతే వైద్య సేవల్లో లోపాలు. పెన్షనర్లకు క్యాష్లెస్ వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే చాలా చోట్ల యాక్సెప్ట్ చేయటం లేదు. అలాగే మెడికల్ బిల్లులు చెల్లించటం లేదు సకాలంలో. సో వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు పెరిగి వైద్యం పొందడానికి ఈ సౌకర్యాలు అత్యవసరంగా మారాయి. ఇక పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపు, హెల్త్ కార్డులకు సంబంధించి అమలు. సో హెల్త్ కార్డులకు సంబంధించి అమలు కోసం పెన్షనర్లు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక మూడవది సామాజిక గౌరవం కోసం పోరాటం అండి. సామాజిక గౌరవంలో భాగంగా పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించాలి అనే డిమాండ్ అయితే సాగుతుంది. మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం సిపిఎస్ వల్ల మరియు అలాగే జీపీఎస్ తీసుకొచ్చిందనమాట గత ప్రభుత్వం. దీనివల్ల ఇప్పుడు ఏది మనకు ఇస్తున్నారు అనేది కూడా క్లారిటీ లేని సందర్భంలో సిపిఎస్ వల్ల పెన్షనర్ల భవిష్యత్తు మరింత అనిశ్చితిగా అయితే మారింది. సో కాబట్టి దీనివల్ల ఉద్యోగ పెన్షనర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మొదటిది ప్రధాన డిమాండ్లలో పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. సో ఈలోపు ఆలస్యమయ్యేలా ఉంటే ఐఆర్ 30% తగ్గకుండా ప్రకటించాలి. అలాగే చూసుకున్నట్లయితే 5 డిఏల పెండింగ్ని కూడా వెంటనే విడుదల చేయాలి అని అయితే మరొక డిమాండ్ ఉంది. అలాగే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను అమలు చేయాలి, ఓపీఎస్ తీసుకురావాలి, పునరుద్ధరించాలి. ఇక వైద్య మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు తక్షణమే చెల్లించాలనే డిమాండ్ ఉంది. ఇక 5వది సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు రాయితీలు తిరిగి అందుబాటులోకి తీసుకురావాలి అని అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈ డిమాండ్లు ఉన్నాయన్నమాట. ఇక పెన్షనర్ల కోసం సూచనలు. పెన్షనర్ డైరెక్టరేట్ ఏర్పాటు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు సంబంధించి ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి అని అయితే కోరుతున్నారు. ఉద్యోగుల సమస్యలను, అవసరాలను సులభంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి అని అయితే ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఇక న్యాయమైన చొరవ. పెన్షనర్ల సమస్యలను చర్చించేందుకు మంత్రివర్గ కమిటీలు ఏర్పాటు చేసి వీరి డిమాండ్లపై నిర్ణయాలు అయితే తీసుకోవాలి అని పెన్షనర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రభుత్వం పెన్షనర్లు చేసిన సామాజిక అభివృద్ధికి అద్భుతమైన ప్రాతిపదిక. వీరి న్యాయమైన గుర్తింపు ఇవ్వాలని అయితే, పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అయితే కోరుకుంటున్నాం. సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రధానమైన డిమాండ్లు. అలాగే ఓపీఎస్ అమలు అయితేనేమి, మెడికల్ బిల్లులు చెల్లింపులు అయితేనేమి, సీనియర్ సిటిజన్ల బెనిఫిట్స్ అయితేనేమి, పిఆర్సీ అమలు, పెండింగ్ డిఏలను విడుదల, వీటన్నిటిని కూడా ప్రభుత్వము సకాలంలో చెల్లించాలని అయితే ఆశిద్దాం.
సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.